ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పశ్చిమ బెంగాల్ లోక్సభ సభ్యులు మొహిత్రా గారిని చూసి చాలా నేర్చుకోవాలి. నిజానికి వారు నిన్న పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినట్టు 25 మంది లోక్సభ సభ్యులు ఖచ్చితంగా ఆమెను చూసి నేర్చుకోవాలి. నిజానికి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా విభజన చట్టంలో ఉన్న అంశాలను చాలా స్పష్టంగా సూటిగా నిఖార్సుగా అడిగిన వ్యక్తి. 2 అంశాలు వారు ప్రధానంగా ప్రస్తావించారు. రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అనుబంధ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తానని పేరుతో చేసిందో, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్యాకేజీకి సంబంధించి అనౌన్స్ చేశారో, వీటన్నిటి పట్ల ఉన్న డొల్లతనాన్ని, రాష్ట్రానికి జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ఆమె చేసినటువంటి ప్రసంగం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోక్సభ సభ్యులు మనం ఎందుకు అలా మాట్లాడలేకపోతున్నామని తెలియాలి. చాలామందికి అసలు విభజన చట్టం చదవకుండా, విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవి స్టడీ చేయకుండా జరుగుతున్న ప్రతి అంశాన్ని ఇష్టారాజ్యంగా ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది అలవాటైపోయింది. ఇది రాష్ట్రానికి నష్టం. ఉదాహరణకు విభజన చట్టంలో రాజధానికి సంబంధించి ఏం పేర్కొనబడింది? మౌలిక వసతుల కల్పన, అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించాలి. వీటన్నిటికీ అయ్యే ఖర్చు 15,000 కోట్లు 20,000 కోట్లు ఈజీగా అవుతుంది, సాధారణ ఖర్చు అయినా కూడా. ఈ 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించాలి 2-3 ఏళ్లలో. కాబట్టి మొదట దీన్ని అడగాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది హక్కుగా వచ్చేటివి, అవసరమైతే కోర్టు కూడా వెళ్ళచ్చు మనం. అలాంటి దాన్ని తీసుకోకుండా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణాన్ని వాళ్ళు ఇవ్వడం ఏంటి, అప్పు ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి, ఇవేమీ తెలుసుకోకుండా ఈరోజు హర్షాతిరేక వ్యక్తం చేయడం అధికార పార్టీ తప్పు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఉంటే ఇవన్నీ వచ్చేది కదని ప్రతిపక్షం కూడా మాట్లాడుతోంది. మొదట మాట్లాడాల్సింది అధికార పార్టీ అయిన ప్రతిపక్షం. విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సిన రాజధానికి సంబంధించిన హక్కుతో కూడుకున్నటువంటి క్యాబినెట్ బడ్జెట్ నుంచి కేటాయించాల్సిన 15,000 కోట్ల రూపాయలు తక్షణం ఇవ్వండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఇది మొహిత్రా గారు చాలా స్పష్టంగా అడిగారు. అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ సంబంధించి విభజన చట్టంలో పేర్కొనేదానికి 50 కోట్ల రూపాయలు జిల్లాకి ఇచ్చేదానికి వ్యత్యాసం ఉంది. 50 కోట్లు జిల్లాకి ఇచ్చేది దాదాపు 70 నుంచి 90 జిల్లాలకి రాజీవ్ గాంధీ గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇస్తున్నారు, మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. కానీ విభజన చట్టంలో పేర్కొనబడింది అది కాదు. రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజ్ ఎంతో ఫిక్స్ చేసి 5 ఏళ్ళలో ఇవ్వాలి. 5,000 కోట్ల 10,000 కోట్ల అని ఇంతకు ఫిక్సేషన్ జరగకుండా 50 కోట్ల రూపాయలు ఇస్తే దానికోసం ఎంపర్లాడడం, దానికి యూజీలో అడగడం, వీళ్ళు దానికి డిమాండ్ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు విభజన చట్టం వీళ్ళు చదివారా, చదవకుండానే మాట్లాడుతున్నారా మన రాష్ట్ర ఎంపీలు అనేది అర్థం చేసుకోవాలి. రెండో విషయం, అధికార పార్టీ కూడా సీరియస్గా తీసుకొని అందరి ఎంపీలకు విభజన చట్టాన్ని చదివి వినిపించాలి. విభజన చట్టంలో స్పిరిట్ని చెప్పాలి. విభజన చట్టంలో ఉన్న అంశాలు వదిలేస్తున్నారు. గతంలో కూడా ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ అన్నారు. నిజానికి విభజన చట్టంలో ఉన్న అంశాలు యథాతథంగా అమలు చేసి ప్రత్యేక హోదా ప్యాకేజ్ అంటే 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వాలి. అందుకు భిన్నంగా విభజన చట్టంలోని కొన్ని అంశాలని అయ్యే ఖర్చును కూడేసి ఇదే ప్యాకేజ్ అన్నారు. దాని చుట్టూ మనం తెంపర్లాడడం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విభజన చట్టాన్ని చదవాలి. బెంగాల్ ఎంపీ మొహిత్రా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున థ్యాంక్స్ చెప్పాలి. ఆమె చాలా స్పష్టంగా అడిగారు. ఇది రేపు భారం అవుతుంది రాష్ట్రానికనే హెచ్చరిక చేయడం ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి. ఖచ్చితంగా మొహిత్రా గారిని చూసి నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారిని ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర హక్కుల విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో అవగాహనతో మాట్లాడాలని మాత్రం అనిపించింది.